డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ అవుట్. అందుకే బీహార్లో జేడీయూ నితీష్ కుమార్ పార్టీ ముఖ్య నాయకుల మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే మరి దాడులు జరగాల్సిన అవసరం ఏముంది? అసలు నితీష్ కుమార్ బయటకు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాడు? మొన్ననే కదా 60,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి గ్రాంట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. అప్పు అయినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చింది గ్రాంటే. ఆ గ్రాంట్లు ఇచ్చినా కూడా నితీష్ కుమార్ ఎందుకు వెళ్ళిపోతాడు? నితీష్ కుమార్ని భయపెట్టే కార్యక్రమాలు చేయటం కోసమే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. చివరి దాకా చూడండి. చూసిన తరువాత కింద కామెంట్లు చేయండి. ఎస్పెషల్లీ జాగర్లమూడి నాగేశ్వరరావు అనే మన సబ్స్క్రైబరు, లేకపోతే రెగ్యులర్గా అయితే వీడియోలు చూస్తాడు. నరేంద్ర మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయనకి బీజేపీ అంటే బహుళావున కారిపోతూ ఉంటుంది. మరి ఎందుకు కారిపోయిద్దో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని కారిపోయిద్దో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా 10 సంవత్సరాలు నెట్టినందుకు మరి కారిపోతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం కాకుండా ఆపే ప్రయత్నాలు చేసి మోకాలడ్డ ఆపినందుకు కారిపోతుందో, ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డితోటి మిలాఖత్ అయిపోయి ఎంతటి అవినీతి చేసినా, ఎంతటి అనిశ్చితి తీసుకొచ్చినా, దళితుల మీద ఎన్ని దాడులు జరిగినా, మాలాంటి యూట్యూబర్ల మీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రయత్నం చేసినా, మా నాన్న లాంటి వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డిని అలానే వదిలిపెట్టారు. ఢిల్లీలో ఏదో 100 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని కేజ్రీవాల్ను, కవితను, మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు తప్ప ఇక్కడ 1,00,000 కోట్లకు పైన మద్యం కుంభకోణం జరిగింది. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు జాగర్లమూడి నాగేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైన మద్యం అవినీతి జరిగిందా లేదా? దాని మీద మరి ఎందుకు ఈడీ దాడులు చేయలేదు? దాని మీద సిబిఐ ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోలేదు? మీరు అభిమానించే ఆ పార్టీ నాయకురాలు అయిన మరి పురంధరేశ్వరి ఆరోపించినట్టుగా ఇక్కడ 1,50,000 కోట్లకి అవినీతి జరిగిందని అప్పట్లో కేంద్ర హోంశాఖకు కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. అయినా కూడా మరి ఆయన మీద ఏం దాడి జరగలేదే. ఎందుకు జరగలేదు చెప్పాలి మీరు ఇప్పుడు. దానికంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మోడీకి ఉన్న బంధమే. ఆ బంధం ఫెవికాల్ బంధం లాంటిది. అవసరం కోసం ఇప్పుడు మంచి నవ్వుని ముఖాన పులుముకొని వచ్చి చంద్రబాబు నాయుడిని వాటేసుకున్నారు తప్ప ఏ రోజైనా అది ధృతరాష్ట్ర కవిగిలుగా మారుతుంది. నరేంద్ర మోడీ మామూలు వాడు కాదు. ఆ విషయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి నితీష్ కుమార్కి ఏమైంది? వాళ్ళకి ఇచ్చారు కదా. అంటే వాళ్ళకి ఇచ్చింది సంగతి తీసి పక్కన పెడితే వచ్చే సంవత్సరంలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. నితీష్ కుమార్ ఆల్రెడీ సీఎంగా ఉన్నాడు. అయినప్పటికీ నెక్స్ట్ సీఎం కూడా ఆయనే కోరుకుంటూ ఉన్నాడు. ఇక ఆర్జేడీ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి 70 దాటి సీట్లు వచ్చాయి బీహార్లో. ఈ నితీష్ కుమార్కి 40-45 ఆ మధ్యలోనే వచ్చాయి. అయినప్పటికీ కూడా నితీష్ కుమార్నే సీఎం చేసింది అప్పుడు మహాగఠబంధన్లో ఉన్నాడు కాబట్టి. ఆర్జేడీ నుంచి మరి లాలూ ప్రసాద్ కొడుకైనప్పటికీ గాను, యువతల కాంగ్రెస్ పార్టీ నాయకులైనప్పటికీ, ఇందులో కలిసి ఉన్న సిపిఎం మార్క్సిస్ట్ వీళ్ళు కూడా కావచ్చు. ఇక రామ్ విలాస్ పాస్వాన్ కొడుకైన లోక్ జనశక్తి పార్టీ నుంచి వాళ్ళు కూడా ఎవరు కాలే, నితీష్ కుమార్నే చేశారు. ఎందుకంటే నాకు సీఎం అని వెంపర్లాడేది నితీష్ కుమార్ ఒక్కటే. అంటే సీఎం సీటు మీద ఆయనకి ఎంత అభిమానం, లేకపోతే ఆయనకే కావాలని వాంఛ ఉన్నాయో తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటిది ఇప్పుడు బీజేపీ సగం సీఎం సీటు అడుగుతున్నారు. సగం అంటే ఇద్దరు చెరిసగం కూర్చుంటారని కాదు, ఇద్దరు సగంగా 2.5 సంవత్సరాలు పాలన చేసేటట్టుగా. అందున బీజేపీ ముందు సీఎం అయ్యేటట్టుగా అడుగుతున్నారు కాబట్టి నితీష్ కుమార్కి ఇక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. దాంతోపాటుగా ఈ నితీష్ కుమార్ని నిలువరింపటం కోసమో వీళ్ళ పార్టీ నాయకుల దగ్గర ఎన్నికలంటే ఇక కంట్రోలబుల్గా ఈ డబ్బు అనేది ప్రవాహంలాగా పారి తీరాల్సిందే.
మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగింది అదే, కేంద్రం స్థాయిలో కూడా జరుగుతోంది అదే. డబ్బుని విచ్చలవిడిగా వాడేస్తే ఈ నాయకులందరూ ప్రజాభిమానం అనే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అధికారం కోసం ప్రాకులాడుతున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు ఏదో రకంగా సీఎం అవ్వచ్చు అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్నే నమ్ముకొని సీఎం సీట్ దాకా వచ్చాడు, సీఎం కూడా అయ్యాడు. అలాంటిది ఇప్పుడు నితీష్ కుమార్ ఈ సీఎం సీట్ని ఎలా వదులుకుంటాడు? వదులుకునే అవకాశాలు ఏమున్నాయి అంటే ఏం కనిపించటం లేదు. 2.5 సంవత్సరాలు మరి బీజేపీ సీఎం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఈయనకి ఇస్తుందని ఆశిస్తాడా? ముందు ఈయన చేస్తే తర్వాత సంగతి, తరువాత ఆయనకి ఇస్తాము అని అంటే మహారాష్ట్రలో ఏం జరిగింది చూడలేదా? సీఎం సీట్ అడిగిన పాపానికి ఉద్ధవ్ ఠాకరే పార్టీని 2గా నెట్ట నిలువున జైల్చేసింది. దీంతో పాటుగా ఎన్సీపీ కూడా ఎక్కడన్నా కొంచెం ఇదైతే దాని నుంచి కూడా మనకి ఇబ్బందులు వస్తాయని వాళ్ళని కూడా జీలిస్తే, మరి మోహన్ భగతే అసలు ఎన్సీపీని కూడా చీల్చి మీరు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ రోజున వాళ్ళు కూడా వాపోయారు. ఇలాంటి దిక్కుమాలిన పని మనకెందుకు అని. కానీ వాళ్ళు చేస్తారు, అధికారం నిలబడాలంటే అదే చెయ్యాలి. అలాంటిది ఇప్పుడు బీహార్లో సీఎం బీజేపీ తరపు నుంచి కావటం కోసం విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది. దీన్ని విభేదించే నితీష్ కుమారు బయటకు వెళ్తాడా అనే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడనే వార్తలు కూడా వీళ్ళ దగ్గర ఉండటం మూలాన వాళ్ళకి సంబంధించిన నాయకుల మీద ఈటీ ఐడి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ తమ సొంతగా తాము ఎవరి మీద దాడి చెయ్యరు. ఇది అనాది కాలంగా నేను చూస్తూనే ఉన్నాం. ఈ రాజకీయాలని నేను తెలుసుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సిబిఐ మీద కానీ ఐటీ మీద కానీ ఈడీ మీద కానీ కేవలం ఇవే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఆల్మోస్ట్ ఆల్ నిజమేనన్నట్టుగా అందరికీ ఇది ఓపెన్ సీక్రెట్. ఇందులో దాచిపెట్టుంచుకోవటానికి ఏమీ లేదు, ఇది ఓపెన్ సీక్రెటే. సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ ఎవరి మీద దాడి చేసిందంటే పెద్దలకి కోపం వచ్చిందని అర్థం. ఆ విషయాన్ని ఇప్పుడు బీజేపీ ఈ బీహార్లో నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీయూ ముఖ్య నాయకుల మీద వీళ్ళని వాడుతోంది అని అంటే ఎందుకు కారణం? నితీష్ కుమార్ బయటకు వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోతే మరి నష్టమే కదా. మరి ఎలాంటి ఈడీ దాడులు జరిగినా కూడా ముందుగానే చూసుకోకుండా చేసుకుంటారా బీజేపీ అని అంటే చూసుకునే చేస్తున్నారు. అదైతే పక్కాగా కనిపిస్తూ ఉంది. నితీష్ కుమార్ వెళ్ళిపోయినా కూడా చంద్రబాబు నాయుడు వెళ్లకుండా ఉంటే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే 292 సీట్లు ఉన్నాయి, ఈయనకున్న 11 బయటకు తీసేస్తే ఇంకా మెజారిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక్కడిని పట్టుకుని ఉంచితే చాలు. ఈ లోపుగా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళను, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకు కూడా ఎరేసి బయటకు లాగాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది ఢిల్లీ నుంచి. ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు కింద కూడా మంట పెడతారేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడిని అట్టుపెట్టుకుని నితీష్ కుమార్ని వెళ్ళగొట్టడం కోసమే ఈ దాడులన్నీ చేస్తూ ఉన్నారు. నితీష్ కుమార్ కూడా రేపో మాపో ఆగస్టు సంక్షోభం అనేది ఆయన మీద ఒకటి ఇది కూడా ఉంది. ఈ ఆగస్టులోనే బయటకు వెళ్తాడనే సూచనలు కూడా కనిపిస్తున్నట్టుగా ఉత్తరాది ఛానల్స్ మొత్తం చెబుతూ ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. నితీష్ కుమార్ బయటకు వెళ్ళటం అనేది ఖాయం. ఇదే ఈరోజు కుండబద్దలు.